హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను మీ జగన్. సో ఈరోజు మనము వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన్ని ఎత్తుకుపోయారు అమెరికా వాళ్ళు, అది మనకు తెలుసు. సో మీకు కనిపిస్తున్నాడు నికోలస్ మదురో. సో మరి ఇది ఎలా? దాదాపు నాకు తెలిసి అస్ట్రాలజర్స్ ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. కాకపోతే ఈ జ్యోతిష్యం అనేది అలాగే ఉంటుంది. సో అది జ్యోతిష్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు, కానీ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పలేము అనమాట. అయితే దీనికి జ్యోతిషపరంగా ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఉందా అని అంటే ఉంది. సో ఆయన జన్మజాతకం ప్రకారం కాదు, కానీ ఆయన పేరు ప్రకారం. ఆయన పేరేంటి? నికోలస్ మదురో. ఓకే. సో కాకపోతే ఎక్కువ మంది ఏమని పిలుస్తారు? మదురో అని పిలుస్తారు. సో ఈ నామ నక్షత్ర ప్రకారము ఆయన ఏ రాశి ఏంటిది? మా వచ్చింది కాబట్టి అతనిది ఖచ్చితంగా సింహరాశి. సింహరాశిలో ఎవరున్నారు? కేతు ఉన్నారు. మదురో మా వచ్చేసి ఖచ్చితంగా ఇది మఖా నక్షత్రం, కేతు నక్షత్రమే అయింది. సో కేతు ఏం చేస్తాడు? ఎప్పుడైనా ఖేదం కలిగిస్తాడు, బాధని కలిగిస్తాడు. అయితే అంతటితో అయిపోలేదు. అష్టమంలో శనీశ్వరుడు ఉన్నాడు. సో అష్టమం అంటే తెలుసు కదా మీ అందరికీ, సడన్ థింగ్స్, సడన్ ఈవెంట్స్. ఓకే. సో ఈ అష్టమంలో ఉన్న శనిని ఇప్పుడు ఎందుకు ట్రిగర్ అయ్యాడు అని అంటే, సో సింహరాశికి 5వ స్థానంలో, అలాగే ధనుస్సులో కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ తిరుగుతున్నారు. అయితే ఏమి సమస్య వచ్చింది అంటే, ఈ కుజుడు ఏం చేస్తున్నాడంటే అష్టమంలో ఉన్న మీనరాశిలో ఉన్న శనిని తన చతుర్థ దృష్టితో చూస్తున్నాడు. అంటే మీకు తెలిసిందే, కుజుడికి 2 దృష్టిలు ఉంటాయి. 7వ దృష్టి అందరికీ కామన్ ఉంటుంది. దాంతోపాటుగా కుజుడికి 2 దృష్టిలు ఉంటాయి. ఏంటవి? 4, 8. సో ఆయన చూస్తున్నాడు. అంతటితో అయిపోలేదు. మళ్ళీ ఏం చేశాడు? శనీశ్వరుడు కూడా ఆయన్ని చూస్తున్నాడు. మీ అందరూ తెలుసు, శనీశ్వరుడికి 7వ ఇంటితో పాటు 2 ఎక్స్ట్రా దృష్టిలు ఉంటాయి. అవేంటి? 3, 10. అంటే మీనరాశి నుంచి 10వ దృష్టి ఏమైంది? ధనుస్సులో ఉన్న కుజుడిని ఆయన చూస్తున్నాడు. అలాగే ధనుసులో ఉన్న కుజుడు 4వ దృష్టి. సో మీకు ధనుసు నుంచి 4వ ప్లేస్లో ఏముంది? మీనరాశి ఉంది. సో ఇవన్నీ ట్రిగర్ అయ్యి ఆ మనిషికి ఆ విధంగా జరిగిందనమాట. సింహరాశి అంటే కూడా పొలిటికల్ థింక్ కదా. ఇలాంటి పొలిటికల్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ పొలిటికల్ లీడర్స్కి జరుగుతాయి. అలాగే మీ నామ నక్షత్రం ఎఫెక్ట్ కూడా జ్యోతిష్యంలో ఎంతసేపు జన్మజాతకమే కాదు, నామ నక్షత్రం ఎఫెక్ట్ కూడా ఉంటుంది జ్యోతిష్యంలో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నా పరిజ్ఞానం వరకు నేను చెప్పాను. స్వస్తి.